తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని అంటాయి. ప్రార్థనా మందిరాలన్నీ కళకళలాడుతున్నాయి. క్రైస్తవ సోదరుల ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు జన్మించిన పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలతో చర్చిలు కిటకిటలాడుతున్నాయి. చర్చిలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. పలు మందిరాల్లో క్రీస్తు జననాన్ని వివరించేలా బొమ్మలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. చిన్నారులు శాంతాక్లాజ్ వేషధారణలతో ఆకట్టుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటి సంవత్సరంలో వేడుకల యొక్క ఆరాధనలోకి మీ అందరికీ కూడా ఆహ్వానం తెలుపుతున్నాను. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆసియాలోని అతిపెద్ద చర్చ్ అయిన మెదక్లోని కేథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు పాల్గొనున్నారు. ఇక అలాగే పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని అంటాయి. ప్రార్థనా మందిరాలన్నీ కళకళలాడుతున్నాయి. క్రైస్తవ సోదరుల ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు జన్మించిన పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఇక చర్చిలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. చర్చిలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. పలు మందిరాల్లో క్రీస్తు జననాన్ని వివరించేలా బొమ్మలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. చిన్నారులు శాంతాక్లాజ్ వేషధారణలతో ఆకట్టుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆసియాలోని అతిపెద్ద చర్చ్ అయిన మెదక్లోని కేథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. అలాగే పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.